అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 24వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము దీర్ఘశాంతము గలది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనమందు ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ యొక్క గుణాతిశయములను వరుసలో పట్టిక వేసి ప్రేమ యొక్క 15 చక్కటి స్వభావములను అపోస్తలుడైన పౌలు ఇక్కడ సూచించున్నాడు. అవి చక్కటి ఒక తోటలోని సువాసన గల 15 పుష్పములుగా సువాసనను పరిమళించుచున్నాయి. ప్రేమయే ఒక మనుషునికి మధురమైన స్వభావములను దయచేసి సుగంధముగా సువాసన వీచునట్లు చేయుచున్నది. ప్రేమ యొక్క గుణాతిశయములు బహు విస్తారములై ఉన్నవి. అందులో ప్రేమ దీర్ఘకాలము సహించును అనుటయే ప్రధానమైనది. ప్రేమ ఉంటేనే ఎటువంటి హింసనైనను కీడునైనను ఓర్పుతో సహించగలము. ప్రేమ ఉన్నప్పుడు ఒక చెంప మీద కొట్టిన వానికి మరో చెంపను చూపించగలము. ప్రేమ పగను తీర్చుకొనుటకు కోరుకొనదు, అది ఓర్పుతో సహించును. ఓర్పుతో సహించుట అనుట పిరికితనము కాదు, అది ఒక ఉదారత్వమైన దైవిక గుణమునై ఉన్నది. అబ్రహాము లింకన్కు రాజకీయాల్లో ఒక గొప్ప శత్రువు ఉండేను. అతని పేరు స్టాన్స్టన్. పేరుగాంచిన లింకన్ను నీచుడైన తెలివి తక్కువ వాడు అని పిలిచి అతడు హేళనము చేసెను. ఆది మనుష్య జాతి పెద్ద కోతి అని చెప్పి గేలి చేసెను. లింకన్ గురించి చెడుగా ఎంతగానో మాట్లాడెను మరియు రాసెను. అయితే అబ్రహాము లింకన్కు ఒక్క మాటైనను ఆయనకు విరోధముగా మాట్లాడలేదు. యుద్ధకాలం వచ్చెను. అబ్రహాము లింకన్ తనను ఎదిరించిన స్టాన్స్టన్ను యుద్ధ మంత్రిగా నియమించి అతనికున్న సామర్థ్యమును మెచ్చుకొని మాట్లాడాను. అట్టి ప్రేమగల మాటలు స్టాన్స్టన్ను యొక్క హృదయమును బద్దలు చేశాను. ఆ దినం మొదలుకొని దేశము కొరకును లింకన్ కొరకును పూర్ణ బలముతో శ్రమించుటకు మొదలుపెట్టాను. లింకన్ మృతి పొందినప్పుడు అతడు బహుగా వెక్కి వెక్కి ఏడ్చి జగతుత్పత్తి మొదలుకొని లింకన్ వంటి ప్రియమైన ప్రేమగల ఒక ఏలిక చేయువాడు లేనే లేడు అని సాక్ష్యమును ఇచ్చెను. అవును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమకు అమితమైన సహింపును ఓర్పును కలదు. తనను ప్రేమించుచున్న ప్రియుణ్ణి వివాహము చేసుకొనుటకు త్యాగముతో ఒక చిన్నది కనిపెట్టుకుని ఉండును. తన భర్త మారుమనసు పొంది తనను ప్రేమించడా అని భార్య ఆశతో కనిపెట్టుకుని ఉండును. విదేశాలకు వెళ్ళి ఉన్న తండ్రి త్వరగా తిరిగి రాడా అని పిల్లలు ఆశతో ఎదురు చూచుదురు. ప్రేమ దీర్ఘకాలము సహించును, కావున కాంక్షతోను సహనంతోను కనిపెట్టుకొని ఉండునట్లు చేయుచున్నది. యాకోబు రాహేలుపై అమితమైన ప్రేమను ఉంచుడు చేత ఆమె కొరకు త్యాగముతో బానిస వృత్తిని కూడా చేయుటకు సిద్ధముగా ఉండెను. 14 సంవత్సరముల సహనముతో తన మామకు ఊడిగము చేసెను. భార్య కావాలని ఇజ్రాయేలు కొలువు చేసెను. భార్య కావాలని అతడు గొర్రెలు కాసెను అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కూడాను మనలను ప్రేమించి మన మారు మనసు కొరకు దీర్ఘశాంతముతో కనిపెట్టుకుని ఉండేను. మన కొరకు ప్రాణమును పెట్టిన వాడు మనపై అక్కర్లేని వాడై ఉండునా? మన కొరకు రక్తమును చిందించిన వాడు మనలను ప్రేమించకుండా ఉండునా? దేవుని బిడ్డలారా, మన ప్రభు యొక్క సాత్వికతను, ప్రేమను మనము స్వతంత్రించుకొందుమా? నేటి ధ్యానమునకై ఎవడును సహింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎళ్ళ దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యోషువ గ్రంథము 16, 17 మరియు 18 అధ్యాయము. సాయంత్రం లూకాసు వార్త 2వ అధ్యాయం 1 మొదలుకొని 24 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.